హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో ఇన్ని రోజులు అయితే రాజేష్ గారు లేడు మాతో పాటు. ఇప్పుడు రాజేష్ గారు అయితే వచ్చిండు, ఎన్ని రోజులు రాలేదు కాలేజీకి కూడా. సో అందరం కలిసి అయితే ఈ రోజు బయటకు వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే రూమ్ లో కొన్ని సామాన్లు ఇంకేం కూడా లేవు అనమాట. అండ్ సిద్దిపేట మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న సుభాష్ రోడ్కి అయితే వచ్చినాం. ఇక వీడు స్టీల్ సామాన్ దాంట్లోకి వెళ్ళి ప్లాస్టిక్ అడుగుతాడు. పాపం షాప్ ఎల్లగొట్టేసిండు బయటికి. వీడికి ఏం చేయాలో కూడా అర్థం కాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసిండు. కడుపు ఎందుకు ఏదో ఒకటి తినరా బాబు అని అంటే అక్కడ దగ్గరలో ఉన్న పావు బాజీ దగ్గరికి అయితే వెళ్ళినాం. సో నేను మురళిలో 2 ప్లేట్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇచ్చే లోపు ఆర్డర్ అయితే వచ్చేసింది. తిన్నాం, అయిపోయిన తర్వాత రాజేష్ గారు ముందు పోయిన తర్వాత వీడు ఏదో ఒకటి తిందాం రా అంటే పునుగులు తిందాం అన్నాడు. తిందాం రా అని అంటే సాయిగాడు వీడు చూడండి ఒకసారి. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మామ, ఘోరంగా నవ్వి వచ్చినాం. ఇంత తిన్న తర్వాత కూడా ఆకలి అవుతుందిరా అని మళ్ళీ చంపుకు తింటాడు వీడు. ఏదో ఒక షాప్ లో ఏదో తీసుకుందామని ఊక దమ్దం చేస్తాడు. అసలు వీడితోటి మాకు షర అవుతుంది. మురళిడైతే వద్దురా, ఏం తింటారా, తిని చచ్చిపోతారు అన్నాలే గానీ నాకు ఇంకా కావాలంటుండే మమ్మ. సో మనకు ఆచారం తెలిసి నడుచుకుంటూ పోతుంటే చెప్పులు అయితే దిగిపోయినాయి. అదృష్టంగా అక్కడే చెప్పులు కుట్టే అంకులు ఉంటే అక్కడ కుట్టించుకున్న చెప్పులు చాలా బాగా కుట్టిండు. అయిన తర్వాత మా ఫ్రెండ్ సాయి వాళ్ళ షాప్ కి అయితే వెళ్ళినా మామ, కొంచెం కిరాణా సామాన్ తీసుకునేది అంటే అండ్ తీసుకున్నాం. అన్ని అయిపోయింది, మాకు డిస్కౌంట్ కూడా ఇచ్చింది సాయి. నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైస్ బ్యాగ్. ఊకే చిన్న షాపులలో తీసుకోవాలంటే చికాకు అవుతుంది కాబట్టి ఒకటేసారి ఈసారి బ్యాగ్ అయితే తీసుకున్నాం 26 kgs. ర్యాపిడ్ అయితే బుక్ చేసుకున్నాం మామ, అదే ఆటో అది కూడా. సో అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. బ్యాచులర్స్ ఉండడం అంటే చాలా కష్టం మామ, అదే మేనేజ్ చేసుకుంటే ఈజీ. మనల్ని ఫాలో చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తుండండి.